చెప్పమంటారా? ఈ సారీ వచ్చేసి మనకు కంచిలో లాంగ్ స్కర్ట్ బార్డర్ వచ్చేసి కడ్డీ బాండ్ అంటారు దీన్ని. కడ్డీ బార్డర్ వచ్చేసి ఇట్లా యానిమల్ డిజైన్ వస్తుంది అనమాట. బాక్స్ డిజైన్ వచ్చేసి టోటల్ ఇది బ్రైడల్ సారీ. దీనికి కలర్ కూడా మనకి మెరూన్స్ ఇలాంటివి వస్తుంటాయి. ఇది ఈ కడ్డీ బార్డర్ ఏమంటే ఇప్పుడు ఈ డిజైన్కి ఈ బాక్స్ డిజైన్స్కి ఈ బార్డర్ చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. అదే రెగ్యులర్ స్మాల్ బార్డర్స్ కాకుండా ఇట్లా పెద్ద బార్డర్ వచ్చేసి పైన స్మాల్ ఇస్తారు. ఈ డిజైన్ మీకు బాక్స్ వచ్చేసి మొదటి యానిమల్ డిజైన్స్. ఇది కూడా బ్రైడల్ కలెక్షన్ చాలా బాగుంటుంది సారీ. ఇది బ్రైడల్ కోసం చాలా రిచ్ లుకింగ్ అనిపిస్తుంది సారీ. ఈ కలర్ వైజ్ కూడా మీకు మెరూన్ కలర్ ఉంటుంది. ఇది వెరీ క్లాస్. కంచి పట్టు. ఇది కంచి పట్టులో స్కర్ట్ బార్డర్, కడ్డీ బార్డర్ అని చెప్పండి. కడ్డీ బార్డర్ అనవచ్చు, కడ్డీ బార్డర్లో స్కర్ట్ బార్డర్. కాస్ట్ ఇది మనకు 50 ఆ రేంజ్లో వస్తుంది. 50,000. కంచి, ఇదంతా కంచి పట్టే. ఇది మనకి మినిమం ఒక 20 days మినిమం వర్క్ పడుతుంది దీన్ని ప్రొడక్షన్ చేయడానికి. సో దీన్ని ఏమంటే దీని వర్క్ వచ్చేసి కడ్డీ బార్డర్ వచ్చేసి ఇక్కడ డిజైన్కి కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇది సారీ మినిమం 20 days తయారవుతుంది. ఇది సారీ కంచి పట్టు. ఇది కూడా కంచే. దీన్ని స్పెషాలిటీ ఏమంటే మొత్తం గోల్డ్ సారీ. ఇది జెరీ గోల్డ్ మీద మ్యాట్ వర్క్ వస్తుంది అనమాట. ఈ వివింగ్ మొత్తం మీకు మ్యాట్ వర్క్ రావడానికి సుమారు నాకు 1 month పడుతుంది. ఈ వరకు 1 month. దీనికి మొత్తం జెరీ బై జెరీ వచ్చేసి సెల్ఫ్ కాంబినేషన్ తీసుకుంటారు. దీనికి జెరీ ఓన్లీ సింగిల్ కలర్ బేస్ మీద మొత్తం గోల్డ్ జెరీ తీసుకుంటారు. తీసుకొని ఇట్లా మొత్తం మ్యాట్ డిజైన్ వస్తుంది సారీ పర్పస్. ఈ సారీ మీకు బ్రైడల్కి చాలా క్లాస్ లుకింగ్ అనిపిస్తుంది. ఆ పళ్ళు కూడా మీకు కడ్డీ పళ్ళు వస్తుంది. బార్డర్ కూడా కడ్డీ పళ్ళు, కొంచెం సెల్ఫ్ డిజైన్. ఓకే, చెప్పాలా? స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలా? ఈ సారీ మనకు ఏమంటే దీని స్పెషాలిటీ, దీనికి గోల్డ్ బేస్ అంటారు. గోల్డ్ బేస్ అంటే మనకు సారీ మొత్తం జరీ తోటే వస్తుంది. పట్టు అనే క్వాంటిటీ అనేది చాలా తక్కువ వాడి జరీ బై జరీ వాడతాం దీంట్లో. అది వాడడం వలన మనకి ఏమంటే బ్రైడల్గా లుక్నెస్, డిఫరెంట్ గ్రాండ్నెస్ ఉంటుంది. ఇది బ్రైడల్ కలెక్షన్కి ఇది బాగుంటుంది సారీ. సో డిఫరెంట్ సెల్ఫ్ వివింగ్, సెల్ఫ్ కాంబినేషన్ దీని స్పెషాలిటీ సారీ. దీనికి మీకు రేంజ్ వచ్చేసి 1 అది వచ్చిందా మీకు ఇట్లా మడత? ఇది సుమారు మీకు 1,50,000 అలా ఉంటుంది దీని రేంజ్. ఎందుకంటే దీన్ని మొత్తం జెరీ ప్యూర్ వచ్చి గోల్డ్ చాలా హెవీ వచ్చేసి వర్క్మెన్షిప్ కూడా మీకు చాలా కాస్ట్లీ వర్క్ ఉంటుంది. ఇది ఈ సారీ కంచి పట్టులోనే సార్. ఇది వచ్చేసి మీకు దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మొత్తం గోల్డ్ మ్యాట్ టిష్యూ అంటారు దీన్ని. మ్యాట్ టిష్యూ అంటే ఏంటంటే జెరీ బై జెరీ దీని వివింగ్. ఇక్కడ పైతాని వ్యూ వాడతాం, మొత్తం పైతాని స్టైల్ డిజైన్ వస్తుంది. టోటల్ దీని కాన్సెప్ట్ మొత్తం జెరీ బై జెరీ వాడతాము. ఇందులో పట్టు బేస్ అనేది చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది. దీనికి ఏమంటే దీని స్పెషాలిటీ డిజైన్ అండ్ వివింగ్స్. ఇది స్పెషాలిటీ. ఇది ఈ ప్లెయిన్ మ్యాట్ టిష్యూ అంటారు దీన్ని. ఈ సారీని ఈ బ్రైడల్ కోసం చాలా ఎక్సలెంట్గా వాడవచ్చు.
ఇక్కడ వచ్చేసి పళ్ళు కాంట్రాస్ట్ వచ్చేస్తుంది, బ్లౌజ్ కూడా దీనికి కాంట్రాస్ట్ ఉంటుంది, సేమ్ పళ్ళు కాంబినేషన్. దీని హైలైట్ ఏంటంటే చెప్పడం ఏమంటే దీని ప్రత్యేకత, దీని బాడీ వర్క్, బాడీ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకు. సో బేస్ అనేది క్రీమ్ గోల్డ్ మెజెంటా అండ్ పింక్ పళ్ళు, డిఫరెంట్ కాంబినేషన్స్ అనమాట. సో దీని వర్క్ కూడా పైతాని వర్క్, ఈ మూర్తి అనేది. సో మల్టీలో తీసుకుంటాం మనము. దీని కాస్ట్ వచ్చేసి ఒక 1 lakh అప్రాక్సిమేట్ వస్తుంది ఈ సారీ. ఇది మనకి మినిమం ఒక 1.5 month పడుతుంది వన్ సారీ ప్రొడక్షన్ చేయడానికి. దీనిది ఏంటంటే ఈ డిజైన్కి మనకు ఒక్కొక్కటి వేయడానికి 1 day పడుతుంది, 1 మూర్తిస్ వేయడానికి. ఇలాంటి మనకైతే సారీ మొత్తం ఒక 5.5 meter వస్తుంది. 1.5 month దీన్ని ఓన్లీ సారీ ప్రొడక్షన్ పడుతుంది ఈ వర్క్. దీనికి మనం వాడేది మొత్తం ప్యూర్ జరీ. దీని కాస్ట్ వచ్చేసి మనకు 1 lakh వరకు దీని ప్రైస్. బ్రైడల్ కలెక్షన్స్లో ఇది చాలా బాగుంటుంది.